క్యాటరాక్ట్ అంటే మనం కామన్‌గా శుక్లాలు లేదా పొరలు అని అనుకుంటుంటాం. సో, క్యాటరాక్ట్ ఏంది అంటే మనకి ఐలో న్యాచురల్‌గా అకరయ్యే లెన్స్ ఉంటది. మనకి కంటికి మాక్సిమం పవర్ వచ్చేది ఈ లెన్స్ దీని షేప్ వల్లనే. ఇది యూజువల్‌గా ట్రాన్స్‌పరెంట్ ఉంటది. త్రూఅవుట్ లైఫ్ మనకిది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. విత్ ఏజ్ లేదా కొంతమందికి ఏదైనా షుగర్, బీపీ ఉన్నోళ్ళకి లేదా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్లనో లేదా కొంచెం కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడినందుకు కూడా ఈ ట్రాన్స్పరెంట్ ఉన్న లెన్స్‌ది ట్రాన్స్పరెన్సీ పోతదనమాట. సో, దీనివల్ల అది లెన్స్ ట్రాన్స్పరెన్సీ పోయి అది ఒపేక్ అయితుంటది. అంటే దాన్ని కలర్ మారుకుంట ఫ్రమ్ ఎ న్యాచురల్లీ ట్రాన్స్పరెంట్ లెన్స్ నుంచి అది స్లోగా దాని కలర్ మారుకుంట దాన్ని ట్రాన్స్పరెన్సీ అనేది లూజ్ అవుతుందన్నమాట. దీన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. క్యాటరాక్ట్ అనేది అందరికీ తెలవని విషయం ఏంటంటే ఇది ఒక ఫిజియోలాజికల్ డీజనరేటివ్ చేంజ్. అంటే ఏజ్ పరంగా వచ్చే మార్పులు మన బాడీ ఏజింగ్ ప్రాసెస్‌లో ఇది కూడా ఒక ప్రాసెస్. సో, ఖచ్చితంగా అందరికీ క్యాటరాక్ట్ అనేది ఏదో ఒక టైంలో వాళ్ళ ఏజ్‌లో వస్తుంటది. యూజువల్‌గా 30 ఇయర్స్ ఏజ్ నుంచి క్యాటరాక్ట్‌ది చేంజెస్ చూస్తుంటాం. అంటే మన న్యాచురల్‌గా ఉండే లెన్స్‌ది ట్రాన్స్పరెన్సీ స్లోగా మారుతుంటది. కానీ 30 ఇయర్స్ ఏజ్ నుంచే మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం ఉండది. స్లోగా దీని మార్పుల వల్ల మోస్ట్‌లీ అరౌండ్ 40, 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తే ఇది నార్మల్‌గా కొంచెము పవర్ అనేది రావడము, స్పెక్స్ మీద డిపెండెన్సీ స్టార్ట్ కావడము, మబ్బుగా, మసకగా కావడము, దీంతోని కూడా మనము ఇవి అన్ని సింప్టమ్స్ చూస్తుంటాం. సో, ఈ ఏజ్‌లో ఈ స్టార్టింగ్ స్టేజెస్‌లో మనము అద్దాలు పెట్టుకుంటే సరిపోతది. అదే కొంచెం ఏజ్ ఇంకా పెరిగి లేదా పేషెంట్‌కి డయాబెటీస్ ఉంది, వాళ్ళు ఏదైనా స్టెరాయిడ్ టాబ్లెట్స్ అలా వాడుతుంటుంటే వీళ్ళకి తొందరగా క్యాటరాక్ట్ డెవలప్‌మెంట్ స్టార్ట్ కావడం చూస్తాము. ఈ విషయంలో ఎలా ఉంటదంటే పేషెంట్‌కి ఏదైనా బ్రైట్ లైట్స్ చూస్తే దాని చుట్టూ కలర్ రింగ్స్ కనిపియడము, చూపు మసకగా కావడం చూస్తుంటాము. ఇది అన్ని సూచనలు క్యాటరాక్ట్ అన్నమాట. సో, ఇలా ఏమైనా సింప్టమ్స్ మనకి అనిపిస్తే ఇలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే మనము ఐ డాక్టర్‌ని కన్సల్ట్ చేయడము. మీ ఐ డాక్టరు విజన్ చెక్ చేసి కంటి ప్రెషర్ చెక్ చేసి డైలేటింగ్ డ్రాప్స్ అంటే ఈ డ్రాప్స్ ఏస్తే మనకి క్యాటరాక్ట్ ఎంతవరకు ఉన్నది, తర్వాత కంటి నరాలు ఏ స్టేజ్‌లో ఉన్నాయి, అవిట్ల హెల్త్ ఎలా ఉందో ఇది ఎగ్జామినేషన్ చేస్తారు. చేసి ఒక ఏజ్ పరంగా బట్టి క్యాటరాక్ట్ ఎంత పర్సెంటేజ్ వరకు ఉందో, మరి దానివల్ల ఎంత మబ్బు అనిపిస్తుందో, అద్దాలు పెట్టినా ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదంటే అప్పుడు మీ డాక్టర్ మీకు క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోమని అడ్వైస్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఆల్దో ఇట్ ఈస్ ఒక కాంప్లెక్స్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ వెరీ ఫైన్ సర్జరీ, ఒక మైక్రో సర్జరీ అది. ఎందుకంటే ఇప్పుడు అంతా లేజర్ కీహోల్ సర్జరీ లాగా చేస్తున్నాము. కానీ ఇది ఒక ఆల్మోస్ట్ ఒక ఓపీడీ బేసిస్‌లో అయిపోయింది. అంటే దీనికోసము మనము అడ్మిట్ కానీకి అవసరం ఉండదు. ఈ ఆపరేషన్ ఇప్పుడు చాలా సింప్లిఫై అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్‌లో మీ సర్జరీ అయిపోతది. దాని తర్వాత అడ్మిషన్ అనేది కూడా అవసరం ఉండదు. సో, ఆపరేషన్ అయినాక మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు సర్జరీ ఫేకో ఎమల్సిఫికేషన్ అనే ఏదైతే క్యాటరాక్ట్ సర్జరీ లేటెస్ట్ ట్రెండ్ ఉన్నదో అందరూ ఈ సర్జరీకే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సూచర్‌లెస్ సర్జరీ, బ్లడ్‌లెస్ సర్జరీ. దీనికి అనస్థీషియా కూడా ఇవ్వనీకి అంత అవసరం పడదు. జస్ట్ టాపికల్ అనస్థీషియా డ్రాప్స్ అంటే కొంచెము నొప్పి కాకుండా ఉండడానికి డ్రాప్స్ ఏసి కూడా మేము ఈ సర్జరీ చేస్తున్నాం. ఒక 2.8 ఇన్సిషన్ అంటే అంటే చాలా స్మాల్ ఇన్సిషన్ త్రూగానే ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే ఈ క్యాటరాక్ట్ అనేది మేము దాన్ని ఆ హోల్ త్రూగానే, ఆ ఇన్సిషన్ త్రూగానే మెల్ట్ చేసేసి అదే హోల్ త్రూగా ఒక ఆర్టిఫిషియల్ లెన్స్, ఏదైతే మనం ఒక లెన్స్‌ని రిప్లేస్ చేస్తున్నామో అందుకు ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం ఉంటది. దీనితో చూపు అనేది మళ్ళా మొదటిలాగా ఇంప్రూవ్‌మెంట్ కావడము, క్లారిటీగా రావడము, మీకున్న పవర్ అంతా కూడా తగ్గిపోవడము ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఒక పర్మనెంట్ సర్జరీ. ఈ లెన్స్ ఒక్కసారి పెడితే ఇది మళ్ళా తీయడం ఉండదు. ఇది మీకు లైఫ్ టైమ్ మీకు హెల్ప్ చేస్తుంటది.
ఈ సర్జరీతో వచ్చే కాంప్లికేషన్స్ ఎనీ డే ఇది కూడా ఒక సర్జరీయే. కానీ కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటది. మీ ఆపరేషన్ తర్వాత మీ డాక్టర్ రెగ్యులర్ చెకప్స్‌కి మిమ్మల్ని పిలుస్తుంటారు. ఇన్ఫెక్షన్ ఏమైనా అవుతుందా? లేదా దీనితో ఈ ఆపరేషన్ తర్వాత ఏదైనా కొన్నిసార్లు ఏమైనా షుగర్ ఏదైనా హై ఉంటే, కంటి నరాల్లో వాపు రావడము, ఇది మీ డాక్టర్ మానిటర్ చేస్తుంటారు. దీనితో మనకి ఒక్కసారి ఆపరేషన్ అయిపోయినాక ఒక 3, 4 డేస్ మనం ఇంట్లో రెస్ట్ తీసుకొని డాక్టర్ చెకప్ తర్వాత అంతా ఓకే అంటే మీ డే టు డే యాక్టివిటీస్ మళ్ళా స్టార్ట్ చేసుకోవచ్చు. మొదటిలాగా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ రెస్ట్ తీసుకోవడము లేదా మన పనులు చేసుకోకపోవడము ఇప్పుడు లేదు. ఈ సర్జరీతోని మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీ నార్మల్ లైఫ్‌కి కంటిన్యూ చేసుకోవచ్చు.